హాయ్ అండి. నేను మీ ప్రియా ఫుడ్ ఛానల్. మనం రైస్‌లోకి కొబ్బరికాయ, మామిడికాయ తోటి పచ్చడి తయారు చేసుకుంటున్నాము. మనకి కర్రీ లేనప్పుడు ఇలాగా మామిడికాయ తోటి కొబ్బరికాయతో పచ్చడి చేసుకుంటే రైస్‌లోకి చాలా బావుంటదండి. అలాగే ఒక కొబ్బరికాయ అండి ఇది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అలాగే ఒక మామిడికాయ ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. పచ్చిమిరపకాయలు మనం ఇలా 10, 11 పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతుంది. ఇక కొబ్బరికాయ, ఒక మామిడికాయకి. అలాగే కొద్దిగా కొత్తిమీర, తాలింపుకి పచ్చిశనగపప్పు, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ తాలింపుకి సిద్ధం చేసుకున్నాము. ఇక్కడ సాల్టు, మనకి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇవ్వండి కొబ్బరికాయని మనం ఇలాగా ఒక కొబ్బరికాయది మనం ఇలా తురుము చేసేసుకొని మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాము. అందులో వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం కొబ్బరికాయ అంతా తురుము తీసి పెట్టాను కదా. ఇప్పుడు మళ్ళీ మనం పచ్చిమిర్చి కూడా ఇలాగ మనకి కచ్చబచ్చ ఆడిలానా వేసుకున్నాం. మామిడికాయ అలాగే పచ్చిమిరకాయ కూడా ముందు కొంచెం పచ్చిమిర్చిని ఆడేసుకుంటే కొంచెం బాగా నలుగుతుంది. తర్వాత మామిడికాయ అయితే కొంచెం బాగా వేస్ట్ అయిపోద్ది కదండి. రెండింటిని కలిపి మనం ఫస్ట్గా పచ్చిమిరకాయలు మిక్స్ చేసాను. అందులోనే మళ్ళీ మామిడికాయ వేసేసి మిక్సీ పట్టేసాను. ఆ పేస్ట్ కూడా తీసుకొచ్చి మనం కొబ్బరి తురుములో వేసేసుకోవాలి. వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మనం ఇవన్నీ పచ్చిగానే మిక్సీ పట్టేసుకుని కలుపుకున్నాము. పచ్చిమిరకాయలు కూడా మనం ఏమీ వేపలేదు, పచ్చివే. కొబ్బరికాయ అలాగే మామిడికాయ, పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా మిశ్రమం చేసుకుని తాలింపు వేసుకుందాం. మనం మామిడికాయని పచ్చిమిర్చి ఆడేటప్పుడే మనం సాల్ట్ వేసేసుకున్నామండి. ఈ మొత్తం కొబ్బరికాయకి ఈ మామిడికాయకి ఎంత పడిద్ది అంత ఒక స్పూన్ పడిందండి నాకు సాల్ట్ అయితే. అది ముందే నేను మిక్సీ పట్టేటప్పుడు మామిడికాయని పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసేసి మనం కొబ్బరి తురుములో కలిపేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లి అలాగే పచ్చిశనగపప్పు కూడా మనం బాగా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేపేసుకున్నాము. వేసేసుకుని ఇది కూడా తాలింపు అంతా బాగా వేపుకొని మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి అలాగే మామిడికాయ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని తాలింపు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పచ్చడి మన రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మన కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.